నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన రాధాకృష్ణ రాసినటువంటి ఆర్టికల్ పైన ఈరోజు వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా వచ్చేసి ఏబిఎన్ పైన దాడి చేశారు. మరి ఈ దాడి దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి అటు జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా వైసీపీ నేతల పైన సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో తేల్చుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏబిఎన్ కార్యాలయాలపైన దాడి చేయండి, ఇక్కడ ఏంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమేనా అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అమరావతికి చట్టబద్ధత తర్వాత చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ ప్రతిపాదన, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మావిగన్ పైన అమరావతి చట్టబద్ధత గురించి రాస్తూ రాధాకృష్ణన్ గారి ఆర్టికల్, వీటన్నిటినీ వదిలేసి అంటే అక్కడ చట్టబద్ధతని ఈ రోజే గెజిట్ కూడా వచ్చేసినట్టుంది సార్. మరి ఆ మావిగన్ వదిలేసి మరి టార్గెట్ రాధాకృష్ణగా ఈరోజు దాడులు చేయడం, మరి ఆ దాడుల్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి పైన అదేవిధంగా వైసీపీ నాయకులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్. ఏదైనా ఉంటే ఏపీలో చూసుకోండి, ఇక్కడేంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏంటి ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని మొత్తం? మరి మొత్తాన్ని వదిలేసి ఏదేమైనప్పటికీ టార్గెట్ ఆర్కేగానే ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీది ఎలా చూడాలంటారు దీన్ని? అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేయడం ఏంటి? ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. ఇక్కడికి పెట్టుబడులు వెల్లువలా వస్తాయి. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తారు. అట్లాంటి హైదరాబాద్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి సైన్యం ఇవాళ హైదరాబాద్ మీద పడిందా? చాలా సీరియస్గా ఉంది సిట్యుయేషన్. తెలంగాణ గవర్నమెంట్ కానీ, తెలంగాణ పోలీసు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లో తేల్చుకోండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకుండా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బెదిరిస్తున్నాడో, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ టెండర్లు ఎవరు టెండర్ వేస్తారో తెలుసుకో, జైలుకి పంపిస్తా అని అక్కడ బెదిరింపులు. సేమ్ ఇక్కడ కూడా హైదరాబాద్కు వచ్చి పడి మాజీ మంత్రులు ఎవరు, అంబటి రాంబాబు, జోగి రమేష్, అసలు వీళ్ళందరూ రౌడీ మూకలను వేసుకొచ్చి అక్కడ ఏంటి అపోలో హాస్పిటల్ ఉంది, పేషెంట్స్ ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన ఈరోజు చేసినటువంటి రచ్చ ఇప్పుడు యాక్చువల్గా గత 4 రోజులుగా పరిణామాలు కనుక చూస్తే 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చట్టబద్ధత పైన తీర్మానం చేసింది అమరావతి, అది కేంద్రానికి పంపింది. 29వ తారీఖు కేంద్ర కేబినెట్ దాన్ని ఆమోదించింది. వెంటనే 1వ తారీఖు వాళ్ళు అక్కడ లోక్సభలో పెట్టారు, లోక్సభ దాన్ని ఆమోదించింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, ఏప్రిల్ ఫూల్. జగన్మోహన్ రెడ్డి ఫూల్ అయ్యాడు. మావిగన్ అనే ఆ ప్రతిపాదన తీసుకొస్తూ అందరూ అతన్ని అసలు ట్రోల్ చేశారు విపరీతంగా. 2వ తారీఖు రాజ్యసభ పెట్టారు, రాజ్యసభ ఆమోదించింది. 50 పార్టీలు ఇవాళ పాల్గొంటే చర్చలో 49 పార్టీలు బలపరిచాయి, అమరావతి రాజధానిని చెప్పేశాయి. దాన్ని వెంటనే కేంద్ర కేబినెట్ మళ్ళీ ఆమోదించి రాష్ట్రపతికి పంపింది ఫైలు. ఈరోజు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ గెజిట్ ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి అక్కసు ఎవరిపైన? మోడీపై అక్కసు పట్టలేక ఇవాళ ఆర్కే మీద పడ్డాడా? ఇప్పుడు మావిగన్ మిస్ఫైర్ అయింది, అందుకని ఆర్కేపై గన్ను పెట్టావా? ఏంటి ఆయన చేసిన తప్పు అని అడుగుతున్నా. ఆయన ఒక జర్నలిస్టుగా, ఆయన ఒక మీడియా హౌస్ అధిపతిగా ఆయన ఏంటి కొత్త పలుకు రాస్తూ అటు వాళ్ళని విమర్శించాడు, ఇటు మిమ్మల్ని విమర్శించాడు, అటు వాళ్ళకి సూచనలు ఇచ్చాడు, మీకు కొంత డైరెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నాడు? ఇల్లు అలగ్గానే పండగ అవ్వలేదన్నాడు. మీరు చదివారు కదా ఆర్టికల్. అమరావతి ఉత్సవాలు సంబరాలు చేసుకోవటం కాదు, ఇల్లు అలకగానే పండగ కాదు, ఇప్పుడు చట్టబద్ధత రాగానే సరికాదు, ఈ పనులు మీరు 3 ఏళ్లలో కంప్లీట్ చేయండి. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ మొత్తం ఆ రోడ్లు అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసేసుకుంటే ఆ 60,000 కోట్ల పనులు, కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చింది, నాబార్డు, వరల్డ్ బ్యాంకు అవి ఒక 40,000 కోట్లు ఇచ్చాయి. ఛాలెంజ్గా తీసుకుని పనులు మీరు కనుక చెయ్యకపోతే, పూర్తి చేయకపోతే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చినా అది పాడు పెడతాడంటూ ఆయన వాళ్ళకు ఒక హెచ్చరిక, సూచన, అప్రమత్తత. జర్నలిస్ట్ చేసేది అదే. మీకు చెప్పాడు.
జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది అనబాకండి, పంది అంటే పంది అనబాకండి, చివరికి మీ భార్య కాదు చెల్లెలంటే నిజమేననుకుని గుడ్డిగా నమ్మి పెళ్లి చేసే వెన్నెముక లేని బ్యాచ్గా మారబాకండి అన్నాడు. ఇంకేమన్నాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఆ తలకాయలో కొద్దిగాను గుజ్జున్నాడు, ఎవడన్నా మావిగన్ అంటాడా, ఆ మావిగన్ మద్దతుగా మాట్లాడతారానో ఏదన్నాడు. సార్ ఇక్కడ ఒక అంశం సార్, ఆర్టికల్ మొత్తం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా అటు వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది, ఇటు వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. దీన్ని అంతటినీ వదిలేసి కేవలం మహిళల పైన ఇలా మాట్లాడతారా, అసలు జర్నలిజమా బ్రోకరిజమా అంటూ రాధాకృష్ణ గారిని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి గతంలో చూసుకున్నట్లయితే సాక్షి డిబేట్లో అమరావతి గురించి మాట్లాడుతూ వేశ్యల రాజధాని అన్న పరిణామాన్ని కూడా మనం చూసాం. మరి వీటిపైన స్పందించినటువంటి వాళ్ళు దీనిపైన ఎందుకు స్పందిస్తున్నారు? ఓన్లీ ఇక్కడ మహిళల్ని ఎందుకు వీళ్ళు మహిళలపైనే మళ్ళీ ఎందుకు రాజకీయం చేస్తున్నారంటారు? అంటే వీళ్ళకి అసలు మెదడులో గుజ్జు లేదు అని రాధాకృష్ణ రాయటం కాదు, ఇప్పుడు ఈ ధర్నాలు ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా అసలు గుజ్జే లేదని చెప్పారు. వాళ్ళే రుజువు చేసుకున్నారు కదా. ఇప్పుడు అసలు మహిళల గురించి మాట్లాడే నైతికత మీకు ఎక్కడుంది? ఇప్పుడు మీ ఇంట్లో మహిళలే మీ పార్టీకి ఓటేయద్దని కదా గత ఎన్నికల్లో పిలిపించింది. కన్నీళ్లతో కొంగు సాజి ఓట్లు అడిగారు. ఎవరాళ్ళు? ఆ మహిళలు, నీ ఇంట్లో మహిళలు, నీ ఆడబిడ్డలు, సునీత లేకపోతే షర్మిల, వాళ్ళే కాదు సౌభాగ్యమ్మ, ఆమె అసలు ఓపెన్ లెటర్ రాసింది. వీళ్ళ చిన్నమ్మ విజయమ్మ, అసలు నీ కన్న తల్లి, ఆమె అసలు వీడియో వదిలింది. ఏది, అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఓటేయొద్దని కన్న తల్లి జగన్ తల్లే మరి వీడియో మెసేజ్ ఇస్తే, అంటే జగన్ ఎలా ఒక మహిళా కంటకుడు అనేది ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ అనుభవించారమ్మా. ఎవరిని వదిలిపెట్టారు? భువనేశ్వరి మేడంని వదిలిపెట్టారా, పురంధేశ్వరిని వదిలిపెట్టారా, బ్రాహ్మణిని వదిలిపెట్టారా, అనురాధ, అనిత, సవిత, ఎంతమంది వీళ్ళ యొక్క బాధితులు. అతను ఎవరు? వర్రా రవీంద్రారెడ్డి, అతను కూడా ఉన్నాడా ఈ ధర్నాలో? తెచ్చుకోపోయారా? బోరగడ్డ అనిల్ లేడా? అంటే ఇప్పుడు ఈరోజు ఏబిఎన్ ధర్నాలో నేను చూడలేదులే, అసలు ఉండాల్సింది వీళ్ళు. ఎవరు? వర్రా రవీంద్రారెడ్డి, బోరగడ్డ అనిల్, వీళ్ళని తీసుకొచ్చుకుని నువ్వు చక్కగా ధర్నా చేసి ఉంటే బాగుండేది. మహిళల గురించి, మా ఇళ్లల్లో మహిళల్ని నువ్వు వీధికిడుస్తావా రాధాకృష్ణ అంటే. ఆ వ్యాసం అదేంటి 3/4 పేజ్ ఉంది, దగ్గర సుమారుగా 3/4 పేజ్ అంటే నీకేంటి, అది అసలు వచ్చేసరికి ఒక 1100 పదాలు ఉంటాయి, లేకపోతే ఒక 110 వాక్యాలు ఉంటాయి. అందుట్లో ఎక్కడో ఒక మూల ఒక చిన్న సెంటెన్స్ అది. అంటే దానికి ముందున్నది మీకు తెలియలేదా, చదవలేదా? నంది అంటే నంది, పంది అంటే పంది అనబాకండి అని కదా ఈ ట్యాగ్ లైన్ తగిలిచ్చింది. ఇది బాగా కాలిందా? ఇప్పుడు ఈ దాడి వల్ల ఇప్పుడు ఇది అసలు ఎప్పుడు ప్రసారం అయిందమ్మా? ఇది శనివారం రాత్రి ప్రసారం అయింది. ఆదివారం ఏం చేశారు? సోమవారం ఏం చేశారు? ఇప్పుడు మంగళవారం ఈరోజు ఇప్పుడు వచ్చి ఏబిఎన్ కార్యాలయం మీద పడ్డామంటే ఎవరు చెప్పారు? జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి ఫోన్ చేసి బండ తిట్లు తిట్టాడా? అందుకని వీళ్ళకి కాలి వచ్చి పడ్డారా? ఇప్పుడు దీనివల్ల రాధాకృష్ణ ఇమేజ్ పెంచారా? ఇప్పుడు ఇవాళ రాధాకృష్ణ అసలు మామూలుగా పెరగలేదన్నమాట. మీరు ఇవాళ ఏబిఎన్ కార్యాలయం ముట్టడిస్తే కొత్త పలుకు ఇమేజ్ పెరిగిపోయిందా? అంటే మీ దెబ్బకి ఇంతకుముందు చదవనాళ్ళు కూడా ఇప్పుడు కొత్త పలుకు రీడర్స్గా మారతారా? అతను రాధాకృష్ణ జర్నలిస్టుగా అటు తెలుగుదేశం తప్పు చేసినా నిలదీస్తాడు. ఎన్ని చూడలేదమ్మా ఈ 22 నెలల్లో తెలుగుదేశం వాళ్ళని దుమ్ము దులుపుతా ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి, ఎంతమంది ఎమ్మెల్యేల మీద వాళ్ళ యొక్క వసూళ్ల మీద రాశారు. నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కొలికిపూడి శ్రీనివాసరావు, మొత్తం అసలు ఎవరిని వదిలిపెట్టారు? ఆయన ఎవరు? జనసేన ఎమ్మెల్యే అని, బీజేపీ ఎమ్మెల్యే అని. ఎవరన్నా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం అని వదిలేశాడా? మిమ్మల్ని వదలడు. అంటే ఇప్పుడు ఈ విధంగా ఏంటి, వీళ్ళు ఈ దాడికి వెళ్ళడం ద్వారా రాధాకృష్ణ రేపొద్దున ఇక కూటమి మీద నువ్వు యాంటీగా రాయిబాగని చెబుతున్నారా? అంటే వీళ్ళు చేసేటటువంటి డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ
వాళ్ళకాళ్లే డ్యామేజ్ చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడేమో ఆంధ్రప్రదేశ్కి డ్యామేజ్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇక మరి గవర్నమెంట్ జోలికి వెళ్తే చంద్రబాబు ఊరుకునేటట్టుగా లేడని ఇక మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకుంటున్నారా? లేకపోతే ఏపీలో పెట్టిన కేసులు చాలక తెలంగాణలో కేసులు పెట్టించుకోవడానికి వచ్చారా? అతను ఎవరో చంద్రశేఖర్ అంట, అతను ఏదో బెళ్ళమని దర్శినట్టున్నారు. ఆ పోలీసు వాళ్ళు ఎవరో ఏదో ముందుకు వచ్చి ఏదో తోసుకున్న దీంట్లో నేను ఎమ్మెల్యే అయినా ఏదో చెప్పుకుంటున్నట్టున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? ఒక ఊరు రాజంట, ఇంకో ఊరు ఎట్టనో ఏదో అంటారు. ఒక ఊరు కారణం, ఇంకో ఊరు ఎట్టు అన్నట్టుగా ఇప్పుడు చంద్రశేఖర్ పరిస్థితి అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవ శాసనసభ సభ్యుడిగా అరే ఇవాళ ఇలా పోలీసులతో కొట్టించుకునే పరిస్థితి అంటే ఆ చెంపపెట్టు అతనికి కాదు, ఎవరికి? అతన్ని పంపిన జగన్మోహన్ రెడ్డికి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.